తెలంగాణ అంటేనే సకల కళల ఖజానా. అక్షరాన్ని ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చో, ప్రజలని చైతన్యవంతం చేయడంలో, ప్రజల్లో ఆలోచన చేయడంలో, ప్రజలకి ఒక కొత్త జ్ఞానజ్యోతిని వెలిగించడంలో తెలంగాణ కవులకు తెలిసినంత బహుశా మరెవరికి తెలిసి ఉండకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కానీ కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు, బాధలు, యుద్ధాలు, పోరాటాలు, సంఘర్షణలు ఉన్న ప్రతి నేల మీద కవులు, కవిత్వము, అక్షరాలు ఎప్పటికప్పుడు ఒక చైతన్య దీప్తులుగానే ఉన్నాయి. కర్తవ్య దీక్షలో ప్రజలందరినీ ముందుకు నడిపించే జ్యోతులుగానే ఉన్నాయి. సో అలాంటి నేపథ్యంలో క్రోధినామ ఉగాది సందర్భంగా ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించడం సంతోషంగా భావిస్తూ, ఉగాది అనగానే మనకు ఒకవైపున గుర్తొచ్చేది కోయిల పాటలు ఒకవైపు అయితే, మరొక వైపున వేపపూతలు, మామిడి కాతలు, మల్లెపూల పరిమళాల సొబగులు. సో వీటన్నింటి పోహలింపు ఉగాది. మరొక వైపున పచ్చడి, ఉగాది పచ్చడి మనం చెప్తాం. సో షడ్రుచుల సమ్మేళనం, 6 ఋతువుల సంగమానికి, 6 ఋతువుల ప్రస్థానానికి వసంతంతో మొదలెట్టే ఒక అత్యంత అద్భుతమైన జీవననాదం ఉగాది ఉత్సవం. అయితే ఈసారి శ్రీ క్రోధినామ ఉగాదిగా మన ముందు సాక్షాత్కారం అవుతుంది ఉగాది. ఈ క్రోధినామంలో అంటే మనకుంది ప్రభవ, విభవ, ప్రమోదూత, శుభకృత్ లాంటివి ఎన్నో వచ్చాయి, శోభకృత్ లాంటివి ఎన్నో వచ్చాయి. సో అలాగే విరాగి, ఇలాంటి వేరువేరు పేర్లతో 60 నామాలతో ఉగాది తెలుగునాట భారతీయ క్యాలెండర్లో పరిడవిల్లుతూ వస్తుంది. సో ఆ క్రమంలో ఈసారి శ్రీ క్రోధినామ సంవత్సరం. క్రోధి అనగానే మనకు తెలుసు, అందరికీ మన కవులమే కనుక, సాహిత్యంలో పట్టు ఉంది కనుక, భాషాపరమైన అంశాలన్నీ తెలుసు కనుక వెంటనే క్రోధి అనగానే క్రోధము కలవారు లేదా కలది అని అర్థం. క్రోధము కోపము, ఆవేశము, ఆగ్రహము వగైరా వగైరా. అంటే యాంగర్, సో విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద థింగ్ దట్ మే బీ ఎక్స్ప్రెస్డ్, బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్. సో యాంగర్, అరే ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కావాల్సిందే యాంగర్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు అందరం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ దట్ మచ్ ఆఫ్ గ్రేటర్ డిస్ట్రెస్, స్ట్రెస్, డిప్రెషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో ఈ సందర్భంలో గమ్మత్తుగా అంటే ఒక సంధి యుగంలో ఉన్న నేపథ్యం ఇప్పుడు. అంటే మనం ఇప్పటివరకు మన అదృష్టవంతులం ఏంటంటే ఈ జనరేషన్, అంటే మీ జనరేషను, మా జనరేషన్ కూడా చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే టెలికమ్యూనికేషన్స్లో ఏమీ లేని, టెలిఫోను, టెలిగ్రాము, ఎప్పుడో ఎస్టీడీ బూత్ అంటే టెలిగ్రామ్ చేస్తే 2 రోజుల పాటు ఆగి 5 గంటలు ఆగి వెయిట్ చేసి ఆ తర్వాత వెతుక్కుంటాడు. లేదంటే ఇప్పుడు దీని మీదనే చేస్తున్నాడు, చక్క 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 టైప్ కొట్టేస్తున్నాం. సో ఇలా స్పందించగలిగిన వాడు కవి మాత్రమే. అలాంటి స్పందనని ఈ వేదికపై నుంచి ఈ క్రోధినామ ఉగాది సందర్భంగా తెలియజేయాలని కవులందరినీ అభ్యర్థించినప్పుడు ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, క్రోధి అవసరమే. ఎవరి మీద, ఎందుకు, ఎప్పుడు, ఏ విధంగా క్రోధము అనేది ఇక్కడ చర్చించదగిన అంశం. ఏ అన్యాయం అయితే జరుగుతుందో, ఏ అక్రమం అయితే జరుగుతుందో, ఏ బాధ, ఏ దుఃఖం, ఏ విషాదం, ఏ అణిచివేత, ఏ నష్టం జరుగుతుందో ఆ నష్టం పైన క్రోధాన్ని చూపించగలిగే ఒక ఆలోచనని రేకెత్తించే సంవత్సరంగా ఇది ఉంటుందని భావిస్తున్నాం. ఫిలాసఫీలో నెగేషన్ ఆఫ్ ది నెగేషన్ ఒక మాట ఉంటుంది. నెగేషన్ ఆఫ్ ది నెగేషన్, క్రోధి మీద క్రోధము చూపించే సంవత్సరంగా ఇది మిగలాలని నేను ఆశిస్తున్నాను. సో అంటే నెగేషన్ ఆఫ్ ది నెగేషన్ అంటే క్రోధము పైన క్రోధము చూపిస్తే ఏమవుతుందంటే శాంతి అవుతుంది. అంటే ఒక బోధిసత్వపు మార్గము శాంతి పదంగా మారుతుంది. సో అందుకని క్రోధి పైన క్రోధము చూపించే దారిలో అక్షరాలను, కవిత్వాలు, సాహిత్యం కూడా దోహదపడాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ కవి సమ్మేళనానికి విచ్చేసిన కవులందరికీ, లబ్ధ ప్రతిష్ఠులైన కవులు, పెద్ద కవులు,
రాష్ట్ర జాతీయ స్థాయి పురస్కారాలని సాధించిన కవులందరూ ఉన్నారు. సో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సులు తెలియజేసుకుంటూ ఆహ్వానం పలుకుతూ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ కవి సమ్మేళనం ఉగాది ఉత్సవం, కొత్త సంవత్సరం ఉగాది అనే థీమ్ మీద మాత్రమే ఉంటుంది. వేరే ఇతరపరమైన అంశాలు కాకుండా ఉగాదిని గుర్తు చేసుకోవడం, ఉగాది పండుగలోని విశిష్టతని గుర్తు చేసుకోవడం, ఇలాంటివి మాత్రమే ఉంటుందనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ మీదైన అక్షరాల తూణీరాలతో ఇప్పుడు కవి సమ్మేళనాల్లోకి వెళ్దామని సవినయంగా తెలియజేసుకుంటూ